నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికలపైన దూకుడు పెంచిందా? ఉభయ గోదావరి జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవడానికి శ్రీకారం చుట్టిందా? ఆ పార్టీ నేతలతో అధినేత తాజా భేటీ, అధికారులతో సహా అంటే పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను సమాయత్తం చేసేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా వైసీపీ ప్రజెంట్ విపక్షంలో ఉంది, అధికారంలో లేనటువంటి సందర్భంలో 3 పార్టీలు ఎదురైనటువంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అత్యధిక స్థానాలను వైసీపీ ఏ విధంగా కైవసం చేసుకోబోతుంది? ఆ పార్టీ ముందున్నటువంటి సవాళ్ళేంటి? ఆ పార్టీ క్షేత్రస్థాయిలో మార్చేటువంటి నాయకత్వంలో ఎవరెవరు ఉన్నారు? కీలకంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచే శ్రీకారం చుట్టడం వెనుక ఉన్నటువంటి బలమైన రాజకీయ సంకేతాలేంటి? ఇదే అంశంపై నాతో పాటుగా విశ్లేషణ చేయడానికి రాజకీయ విశ్లేషకుడు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వైసీపీ సమాయత్తం పూర్తి స్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేసేటువంటి యోచనలో అడుగులు వేస్తుంది. అసలు ఎలా చూస్తారు? అంటే మొదటి నుంచి వైసీపీ ఇస్తున్న ఇండికేషన్స్ ఏంటంటే ఈసారి యునానిమస్ గా ఎలక్షన్స్ ఇవ్వకూడదు, చవరేవో తేల్చుకుందాం అని ఉంది. ఎప్పుడైనా సరే రాష్ట్ర ముఖ చిత్రాన్ని రాజకీయ పరంగా మార్చే ఉభయ గోదావరి జిల్లాల్ని ఫస్ట్ ప్రైమ్ అఫైర్స్ గా ఛాలెంజింగ్ అని తీసుకుని అక్కడి నుంచి దిశానిర్దేశం చేస్తూ బీసీ నాయకుడిగా అభివర్ణించబడే చెల్లుబోయిన వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ పార్టీకి దిశానిర్దేశం ఇచ్చే దగ్గర ఆయన టీంని ఎంత స్టన్నం చేయాలంటే, ఓ పక్క జక్కంపూడి రాజాని, వాళ్ళ తమ్ముడు గణేష్ గారిని, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, అలాగే మార్గాని భరత్ని, తలారి వెంకటర్. ఎందుకంటే తలారి వెంకటయ్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయిగా ఎదిగిన వ్యక్తి. అతను ఈజ్ ఏ కమిటెడ్ సోల్ఫుల్ పార్టీ. అంటే నేను చదివిన వీళ్ళందరూ కూడా జక్కంపూడి ఫ్యామిలీ అన్నది దే ఆర్ ద ట్రూ లాయలిస్ట్, స్ట్రాంగ్ లాయలిస్ట్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి. వాళ్ళ అమ్మగారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి నా పెద్ద కొడుకనే వీళ్ళ తర్వాత వీళ్ళు ఇద్దరు పిల్లలు అన్నట్టుగా చెప్పింది ఆవిడ. సో ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఆయన ఎప్పటి నుంచో కమిటెడ్ సోల్ ఫర్ వైసీపీ. సో ఇవి ప్రాథమికంగా ఉభయ గోదావరి జిల్లాని ముఖ చిత్రాలు మార్చే వ్యక్తుల సమూహంతో కనుక యుద్ధం కనుక మొదలైతే ఖచ్చితంగా తర్వాత అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంతో మంది వేరే పార్టీలు లైక్ తెలుగుదేశం అండ్ జనసేన పార్టీల్లో చాలా నిస్సరణంగా ఉన్నారు. వాళ్ళని కనుక సమాయత్తం చేసుకుని ఎలక్షన్ కనుక ముందుకెళ్తే వైసీపీకి చాలా వరకు వైటల్ ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో రూలింగ్ గవర్నమెంట్ కొట్టడం అంత ఈజీ కాదు, ఫస్ట్ థింగ్. రెండోది, చంద్రబాబు గారి ఆయనలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రసాద్ రాజ్ గారు ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనితో ఏ పని కాదు, ఫస్ట్ థింగ్ అది గ్రహించగలగాలి. అక్కడ ముఖ్యంగా ఉన్న నాయకులతో ఇతనికి అంత కోయిలేషన్స్ లేవు. రెండోది ఏంటంటే, ఈ పేర్ని నాని గారి గతంలో చేసిన సాహసోపేతమైన పనిని ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ గారి విషయంలో ఇంకొకసారి రాచమార్గాన్ని కనుక అతను తెరలేపి ఇంకొకసారి సయోధ్యకి కొంచెం ముందుకు తీసుకెళ్ళి, అలాగే ఆయన్ని కనుక మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చి జవసత్వాలు నింపుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో చాలా వరకు ఫైటింగ్ బ్యాటిల్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో గతంలో ఆ పవన్ కళ్యాణ్ ఓడించిన సామర్థ్యం అతని దగ్గర ఉండి అతనికి సముచిత స్థానం విప్రూపంలో ఇచ్చిన దగ్గర వాళ్ళకు తెలుసో తెలియకో కొంత పార్టీకి కొంచెం దూరంగా ఉన్నాడు అతను. కానీ దగ్గర తీసుకోవడం 2 నిమిషాల పని. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఆయన ముఖ్యంగా గ్రంథి శ్రీనివాస్ గారి విషయంలో ఓదార్పు యాత్ర ఆయన దగ్గర నుంచి మొదలెడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక శక్తి అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓడించిన రికగ్నేషన్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఇన్ ద మార్కెట్. సో అట్లాంటి వాళ్ళని పార్టీకి దూరంగా ఉండే కార్యక్రమాలు అంటే అక్కడ ఎంత కాదన్నా 70-80 వేల ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గం అది. సో ఎంత కాదన్నా ఆ ప్రభావితం చేయగలిగే వ్యక్తులు వీళ్ళు. సో ఈ ప్రసాద్ రాజ్ గారికి ఖచ్చితంగా జవసత్వాలు ఇవ్వడానికి ఒక స్ట్రాంగ్ లీడర్స్ ని ఆయన చుట్టూ ఏర్పాటు చేసి ఆయన పని తగ్గిస్తే పని వైసీపీకి పని సులువు అవుతుంది. సో ఈయన పని పెంచితే అసలు మామూలుగానే పని అవ్వదు, ఇంకొంచెం ఇంకా డైల్యూషన్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ప్రసాద్ రాజ్ ఇస్ ద బిగ్గెస్ట్ మైనస్ ఫర్ వైసీపీ ఇన్ ఉభయ గోదావరి జిల్లాలో. ఇందులో మామాటం ఏం లేదు. సంయుక్త కార్యాచరణ కనుక వైసీపీ కనుక తీసుకోగలిగితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా స్థానిక సంస్థలకి ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చడానికి అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు తాజా భేటీలో అంత బలహీన స్థానాల మీద ఇంత మార్పు సాధ్యమవుతుందంటారు, చేస్తారంటారు వైసీపీ? వైసీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ వాల్యూతో దే విల్ డూ ద బ్యాటిల్. ఓకే. సో నాయకుడు ప్రతిష్ట అనేది జగన్మోహన్ రెడ్డి చుట్టూ జరుగుతున్న దగ్గర ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సంధాయించుకుని ముందుకెళ్ళడమే. ఆ మాటకు వస్తే చెల్లుబోయిన వేణుగోపాల్ గారిన ఈ జక్కంపూడి రాజా గారి ఫ్యామిలీకి ఉన్న వైబ్రేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వీళ్ళకి చేతిలో పెట్టారంటే 2 నిమిషాల పని, నువ్వు అనైనా నిలబడగలరు. ఇవన్నీ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో తిరిగితే తెలుస్తాయి. రామచంద్రాపురం రీప్లేస్మెంట్ కూడా చాలా చాలా టైటింగ్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈయన ఈ మన చెల్లుబోయిన వేణుగోపాల్ గారు కనుక ఆయన పాత నియోజకవర్గంకి వెళ్తే మళ్ళీ ఆయన ఈజ్ అనదర్ డైనమైట్.
రాజమండ్రి లాంటి నియోజకవర్గంలో గణేష్ లాంటి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆయన అనదర్ డైనమైట్. ఓకే. సో డైనమైట్ల దగ్గర కాలు అవతలతో పెట్టించి పేలకుండా చేసి యుద్ధంతో ఏం పని అంటారు. మీకు అర్థమవుతుందా? ఎలక్షన్స్ లో ఉన్న ఈక్వేషన్స్ కి స్థానికతను సంతరించుకునే నియోజకవర్గాలకి మళ్ళీ పునఃప్రవేశం చేయించే కార్యక్రమానికి తెరలేపితే చాలా వరకు పనులు నెల్లూరు మీద నడకవుతాయి. ఉభయ గోదావరి జిల్లాలో మనసులు మమకారాలతో పనులు చేస్తారండి. ఒక నాయకుడు నిలబడిన విధానం, నాయకుడి యొక్క చుట్టూ ఉండే గణం, వారి మీద ఇచ్చే ప్రదర్శన, సో వీటికి రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ వీ కెనాట్ మెజర్ ఇట్. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం కన్నా స్థానికతకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే. సో ఇలాంటప్పుడు క్యాడర్ ఒకసారి రీషఫల్ అయ్యే దగ్గర, క్యాడర్ మళ్ళీ షాటర్ అవుతున్న దగ్గర మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకోవడానికి స్థానికతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. స్థానిక నాయకుల్ని స్థానికంగా ప్రజ్వలించేలా చేసుకోగలిగితే తర్వాత మిగిలిన పనులన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ద ప్రైమరీ మోట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఆయన ఎవరు, తలారి వెంకయ్య ఉన్నారు, ఆయన గోపాలపురం వనితమ్మని తీసుకొచ్చి తన సొంత ఇల్లుకి తీసుకొచ్చినట్టు తెచ్చి నిలబెట్టారు. కానీ పునర్వైభవం సంతరించుకోవడానికి ఇప్పుడు ఎంత కాదన్నా ఈ ఊరు అమ్మాయి వేరే ఊర్లో పెళ్లి అయిపోయిన తర్వాత తన స్థానికత కొంతవరకు కోల్పోద్ది కదా. ఈ ఎలక్షన్ లో తలారి వెంకయ్య మార్చడం వలన గోపాలపురం ఓ చిన్నపాటికి చేతిలో పెట్టేవాల్సి. ఇవి గమనించుకోండి ఇలాంటివన్నీ. ఎందుకంటే స్ట్రాంగ్ లాయలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారిని కాంట్రాడిక్ట్ చేయలేరు. నా నియోజకవర్గం నాకు వదిలేయన్నా అని చెప్పే పరిస్థితులు వాళ్ళు ఉండరు. అంచేత వాయిస్ మాడ్యులేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో వాయిస్ మాడ్యులేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాగో ఉండవు. అందులో ప్రాంతీయ పార్టీలో అధినాయకుడు ఆల్వేస్ టేక్స్ వీటో పవర్. కానీ కొన్ని ప్రాథమిక అంశాలు పరిగణలోకి తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు ఏముంది, ఒకటికి డెప్యుటేషన్ మీద నువ్వే ఇన్ఛార్జ్ అన్నప్పుడు అతని యొక్క వైబిలిటీస్ని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు. అది దాని అవుట్కమ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. నా దగ్గర స్థానికత ఎంతవరకు జస్టిఫై అవుతుందంటే చాలా ఇంపార్టెంట్. ఓకే. దట్ లోకల్ బాడీస్. ఎస్, లోకల్ బాడీస్ అన్న దగ్గర ఏంటంటే లోకల్ ఫ్లేవర్ చాలా ఇంపార్టెంట్. ఆ లోకల్ ఫ్లేవర్తో వచ్చే ఫ్రాగ్రెన్స్ చాలా ఇంపార్టెంట్. అదేమవుతుంది, వైసీపీ అనే ఫ్రాగ్రెన్స్ ని విరజిమ్ముతుంది. ఓకే. విదజిమ్ముతుంది. ఆ విదజిమ్మితే ఏమవుతుంది, చుట్టూ వైబ్రేషన్స్ వస్తాయి. అందుకని స్థానిక నాయకుల్ని ఎంఫసైజ్ చేయండి, స్థానికతని జస్టిఫై చేయడానికి. అప్పుడే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయి. ఓకే. సరే, ఇప్పుడు విపక్షంలో ఉంది అంటే లోకల్లో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకున్న తర్వాత అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి వైసీపీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుంది? ఇప్పుడు వ్యూహాలు ఏంటి సార్, మొత్తం వాళ్ళు యునానిమస్ గాను చాలా వరకు కాంకర్ చేసిన నియోజకవర్గాలు అన్ని లాస్ట్ లోకల్ బాడీస్ లో. వీళ్ళు ఏంటంటే ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కూటమి ప్రభుత్వం అవకాశాన్ని తెరలేపుకుంటూ లోపలికి లాక్కున్నారు వాళ్ళని. కానీ వాడికి ఒరిజినల్ గా లోపల ఇన్హెరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఇన్హెరెంట్ ఫీలింగ్స్ ఏమీ లేని దగ్గర నేను యునానిమస్ గా గెలిచానన్న ఫీలింగ్ తో అతను ఉన్న దగ్గర అతన్ని మళ్ళీ తిరిగి ఆకర్షణకు గురి చేసుకోవడం ఎంతసేపు? ఇప్పుడు అతను వెళ్ళొచ్చు, అతని వెనకాల ఉన్న క్యాడర్, ఆ క్యాడర్కి డీటెయిల్ నాయకుడు కావాలి కదా. ఆ ప్యారల్ రీప్లేస్మెంట్స్ కనుక ఫోకస్ చేయగలిగితే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నల్లేరు మీద నడక. ఎందుకంటే స్థిరమైన ఓటు బ్యాంక్ 40% ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుని ఉన్న దగ్గర ఇప్పుడు ఆ మాట కోసం తెలుగుదేశం కూడా 40% ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ లాస్ట్ టైం వాళ్ళు యునానిమస్గా వదిలేసి మేము కంటెస్ట్ చేయట్లేదని వదిలిపెట్టి అక్కడెక్కడ ప్రెజెన్స్ కనబడలేదు. అంచేత స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో రూలింగ్ అండ్ ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ చూడండి, బీఆర్ఎస్ ఎంతవరకు ప్రాధాన్యత సంతరించుకుంది. మాక్సిమం నువ్వనేనా ఢీ కొట్టుకుని మేజర్ జంక్ కాంగ్రెస్ మేము గెలిచామని చెప్పుకోవడానికి వెసులుబాటు తీసుకుంది. బట్ అట్లాంటి పరిస్థితి ఉందనుకోండి, గ్రౌండ్కి కదిలినట్టే కదా. 124 స్థానాల నుండి బెదిరించడానికి ఇలాంటివి ఉపయోగపడవా? అంచేత స్థానికతని రంజింపజేస్తూ స్థానికతను రక్తి కట్టించే విధంగా స్థానిక నాయకులకి పునఃప్రవేశం చేసే విధంగా ప్లాట్ఫామ్స్ కనుక క్రియేట్ చేస్తే ఇదాటి ప్రసాద్ రాజ్తో మాత్రం పని అవుతుంది. మొహమాట లేకుండా చెప్తున్నాను. అక్కడ స్థిరంగా బలంగా ఉన్న నాయకుల్ని ఐడెంటిఫై చేయడంలో పార్టీ చిత్తశుద్ధి చాటుకుంటూ ఫోకస్ చేయగలిగితే చాలా వరకు పనులు సులువు. సార్, మీరు అన్నారు ప్రసాద్ రాజు గారి మీద కొంచెం చేంజెస్ అవసరం, కొంచెం బలం పెంచాల్సిన అవసరం. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి చిత్తూరు వరకు అలా వైసీపీ ఎక్కడెక్కడ చేంజెస్ మీరు సూచిస్తారు? ఇప్పుడు మనం ఉభయ గోదావరి జిల్లాలో చేస్తున్నాం కదా సార్, రోజుకోటి ఫోకస్ చేద్దాం మనం. షూర్. ఎందుకంటే ఇది స్థానికత విషయంలో ఇప్పుడు ఒకడు ఎవడైతే పార్టీ తరఫున ఉభయ గోదావరి జిల్లాలకు ఇన్ఛార్జిగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన ప్రసాద్ రాజు వైబ్రేషన్స్ నేను అతను ప్రతిష్ఠించిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఓకే. నాయకుల్లో ఎక్కడ సమన్వయం లేదు, అతని మీద కన్సిడరేషన్స్ లేవు. మొహమ్మద్ ఎవరు చెప్పలేడు కదా. ఇతను కాకుండా ఇంకోటైతే అన్న టైప్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, మీకు అర్థమవుతుందా? సో అది ఎక్కడికి లీడ్ అవ్వాలి? ఇప్పుడు ఇండివిజువల్ ఎబిలిటీస్ లైక్ తలారి వెంకయ్య కమిటెడ్ సోల్, మన ఎవరో జక్కంపూడి ఫ్యామిలీ కమిటెడ్ ఫ్యామిలీ, దూరంపూడి కమిటెడ్, ఇవన్నీ ప్రసాద్ రాజ్ క్రెడిట్లో పడిపోయి నేనే సూపర్ అంటే తెలుగుబోయిన వేణుగోపాల్ పార్టీకి విధేయత చాటుకుంటూ తన నియోజకవర్గాన్ని తృణప్రాయంగా వదులుకుని రాజమండ్రి వచ్చి పనిచేసి మళ్ళీ తిరిగి తన నియోజకవర్గానికి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటే ఓకే, అలాంటివన్నీ ఎవరు చెప్పాలి? ప్రసాద్ రాజు చచ్చిన చెప్పట్లేదు.
స్థానిక ఎలక్షన్స్ లో దేని మీద ఎంఫసైజ్ చేయాలండి? సార్ రెండోది, ఇది వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులు లోకల్లో క్యాడర్లు కొంతవరకు ఆందోళన లేదా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ ను ఎక్కడ చూపిస్తుందంటారు? ఉంటుంది, మాక్సిమం ఉంటుంది. అవి ఎదుర్కోవడమే ఇల్లు ఉత్తేజం తెచ్చింది. ఓకే, అప్పుడే రూలింగ్ గవర్నమెంట్ కి డిఫరెంట్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సామధాన దండోపేదాలు వాడుతున్నా సరే వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడ వీళ్ళు అవ్వట్లేదు, ప్రెషర్కి గురవట్లేదు అన్నది ఒక చేతవని అవుతుంది. అందుకే కదా సార్ లోకల్ బాడీలో తగలబడి ఎవడు లోకల్తో ఎవడికి వాడు నేను లోకల్ అనుకుంటాడు. నేను లోకల్ అనుకుంటే వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? వీడికి భయం ఉంటారు కదా, ఇవాళ ఆయన కొట్టేసి ఆయన జైల్లో పెట్టేసిన తర్వాత రేపు పొద్దున సమాధానం. ఓకే, నేను లేనప్పుడు గెలడం కాదురా, నేను లేనప్పుడు నా వీధిలో ఓట్లు వేయించడం కాదురా, నేను ఉన్నప్పుడు అన్న మాట జీవితంలో గుండెలు గుచ్చుకుని ఉంటుందా ఉండదా? అందుకే స్థానిక సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో స్థానికతను సంతరించుకుంటూ ఉన్న దగ్గర అంత ఈజీగా ఎలక్షన్స్ జరగవు. ఓకే, ఎవరికి వాడికి తెలుస్తుంది కదా. అందులో 2.5 ఏళ్ళ కొరమానం తర్వాత జరిగే ఎలక్షన్ అంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ ఏం ఉద్ధరించిందో ప్రజలకు తెలియకుండా ఉంటుందా? అంటే 2029 చేద్దాం అంటే రెఫరెండం అనుకోవాలా 2029కి? ఆల్మోస్ట్ డిఫరెంట్ అదే కదా, రాష్ట్రం అంతా జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న ఓటరు జస్టిఫై అవుతాడు, ప్రతి ప్రాంతంలో ఉన్న ఓటరు జస్టిఫై అవుతాడు. ఈవెన్ నగరపాలక సంస్థలు కూడా జస్టిఫై అవుతాయి, ఓకే, కార్పొరేషన్స్ జస్టిఫై అవుతాయి. ఎక్కడ ఈక్వల్ అంటే రెఫరెండమే. స్థానిక సంస్థలు రూలింగ్ గవర్నమెంట్ ఓడిపోయింటే మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో తెలుసుకోమనండి. సరే, ఇది పొగాకు రైతులని పరామర్శ లేదా ఆక్వా రైతుల్ని పరామర్శించ ఈ మొత్తానికి కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఒక కీ రోల్ పోషించేటువంటి దిశగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లుగా జగన్ పర్యటన మనం చూస్తున్నాం. సో అప్పలరాజు గారి పరామర్శన కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డికి 100కి 100 మార్కులు, జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్స్ కి 100కి 100 మార్కులు, జగన్మోహన్ రెడ్డికి ఓటర్లకి 100కి 100 మార్కులు. ప్రాబ్లం అంతా ఒక దద్ది లీడర్లు కొంతమంది ఉన్నారు. ఆ దద్దిని వడకొట్టగలిగితే జగన్మోహన్ రెడ్డి టీ ఖచ్చితంగా ప్రజలకు అందుతుంది. ఓకే, అంతకని ఇంకేం లేదు. సరే, రెండోది అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అపోజిషన్లో ఉంది, ఐ మీన్ విపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో వైసీపీకి పెద్ద ఛాలెంజ్గా మారదా లోకల్ బాడీ ఎలక్షన్? అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఛాలెంజ్గా మారడం అన్న దగ్గర వీళ్ళకి సీట్లు సర్దుబాటు అన్నది ఒక వెసులుబాటు. ఓకే, ఎవరికి? తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి. ఆ వెసులుబాటు తీసుకున్నారు అనుకోండి, ఆ అప్లికేషన్ ఓటర్ల మీద స్థానిక నాయకుల మీద పడుతుంది. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఎంతకన్నా ఒక కాపు సామాజిక వర్గం వైటల్ రోల్ ప్లే చేస్తుంది అనుకుందాం. అక్కడ జనసేనకి టికెట్లు కాకుండా తెలుగుదేశంకి పడ్డాయి. ఎందుకంటే తెలుగుదేశానికి అంత స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంది ఎగ్జాంపుల్. సో ఈ రెండు కోఆర్డినేట్ అవ్వడం ఎంతవరకు సమంజసం అవుతుంది? అది ఎఫెక్ట్ ఎవరికి? మీకు అర్థమవుతుందా? సో ఇట్లాంటి ప్రాబ్లం వైఎస్ఆర్సీపీకి లేదు కదా. తను అనుకున్నాడు టికెట్ వచ్చు, సీట్ల పంపకాలు లేవు కాబట్టి. సో ఈ పంపకాల అన్నది యాడెడ్ ఫ్లేవర్ టు వైసీపీ. ఫ్లేవర్ యాడ్ చేయడం మాట కన్నా దాని రిప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ కూటమి. ఓకే, అంతకనే 2024 ఎలక్షన్స్ లో పల్నాడు డిస్టిక్ లో ప్రధానంగా నర్సాపూర్ ఎంపీ శ్రీనివాస్ వర్మ ఉన్నాడు. బీజేపీ 7 నియోజకవర్గాల్ని ప్రభావితం చేస్తాను కర్మగాలి కూటమిలో బీజేపీకి టికెట్లు ఇచ్చారనుకోండి, అక్కడ వాళ్ళు ముష్టెత్తుకోవడమే పని. వాళ్ళు ఎంట్లో పెడతారు అక్కడ. మీకు అర్థమవుతుంది? సార్ 24 జనరల్ ఎలక్షన్స్ కొంతవరకు కైకలూరు నియోజకవర్గం మళ్ళీ ఆయన పేరుకి హైయెస్ట్ ఇయర్స్ చదివిన మెడికల్ స్టూడెంట్ ఉన్నారు ఆయన, డాక్టర్ గారు. గత ప్రభుత్వంలో మంత్రి కూడా చేసేది కామినేని గారు. ఆయన నియోజకవర్గంలో బీజేపీ అని చెప్పి టికెట్లు లోకల్ బీజేపీకి పడ్డాయి అనుకోండి, ఓట్లేసి వాడు. స్థానికతలో బీజేపీని ఎంటర్టైన్ చేసేవాడు అంత మొగాడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాడు లేడు. చేసి సోదరపడే ఆయన గసిరేవాళ్ళే ఉంటారు. ఈ తెలుగుదేశం 4 కాయలు పట్టుకుని ఒక కాడి పట్టుకుంటే ఏదో ఈదుకుని ముందుకు వస్తారు 3-4 సీట్లు. అంచేత అలాంటి ఆబ్లిగేషన్స్ వైసీపీకి లేవు, అలాంటి ఆబ్లిగేషన్స్ తెలుగుదేశానికి ఉన్నాయి. సో ఇక్కడ నష్టపోయేది ఎవరు? రాజమండ్రి. నేను చెప్తుంది ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు. సార్ ఇంకా చివరి ప్రశ్న, జనరల్ ఎలక్షన్స్ మనం చూసాం హింసాత్మక ధోరణిలో జరిగాయి, కానీ లోకల్ బాడీస్ లో అభ్యర్థులను కిడ్నాప్ చేసిన సందర్భాలు మన తెలంగాణ హింసాత్మక జరిగినాడు. దమ్మిడికి పనికిరాని ఎలక్షన్ కమిషన్ రేట్ అవ్వలేదని చెప్పాడు కదా. మేనా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అవి పునరావృతం కాకుండా ఇచ్చినా సరే తొలగొట్టుకున్న నామినేషన్ వేసిన ఉదంతాలు ఎవరిని చూసాం కదా. జనసేన జైలుకి వెళ్ళడం చూసాం, లబోదీపం మండలం చూసాం, వీళ్ళు కొట్టుకోవడం చూసాం, వాళ్ళని ఎత్తుకోవడం చూసాం, ఎవరెవరో ఓటర్లు వచ్చి ఎవరెవరో ఇస్తారు ఇంకో మాట్లాడుకోవడం కూడా విన్నాం. అవన్నీ కామనే సార్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం చూడాలి, తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. దీంతో పాటుగా పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో
సో పటిష్టపరచడం మాత్రమే కాదు, లోకల్ బాడీస్ లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేటువంటి దిశగా వైసీపీ వ్యూహాత్మక రచన కూడా చేస్తుంది. చూద్దాం దీని ఎఫెక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలా పడుతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ.